జ్ఞాపన చేసేవారు ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవారు ఉండాలి. ప్రభు రాకడ గారు ఓపికగా కనిపెట్టుకు ఉండడన్నాను. అప్పుడు 9వ వచనం అంటాడు, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగు కొనకుడి అన్నాడు. ఇప్పుడు సనుగుడు చాలా ప్రమాదకరమైనది. ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు శిక్షించాడంటే ఎన్ని మేలులు చేసినా కానీ వారు దేవుని మీద సనుక్కొన్నారట. ఎందుకు వారు 40 సంవత్సరాల ప్రయాణంలో వారు చేరవలసిన గమ్యానికి చేరలేదంటే సనుగుకున్నారండి దేవుని మీద. సనుగుకున్నప్పుడు సేన అరణ్యమున గుండా చాలా శ్రమలు అనిపించారంట వారు. కారణం ఏమిటి? సనుగుకున్నారు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నా సనుగుకున్నారు. వారిని పోషించినా సనుగుకున్నారు. వారు అడిగినవి దేవుడు ఇచ్చినా సనుగుకున్నారు. దేవుని మీద వారు సనుగుకున్నారు. కనుక సనుగుకున్నారు కనుక అంటాడు, మీరు ఒక వాక్యాన్ని చక్కగా పరిశీలన చేసినట్లయితే కనుక మీరు సనుగు కొనకుడి. కనుక ఆయన అంటాడు, మీరు సమీపం ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను దాని కొరకు ప్రభు అక్కడ సమీపం మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులను మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగు కొనుకుడు. ఏం చేయాలండి? ఇప్పుడు సనుగుడు చాలా ప్రాముఖ్యం. మనకు సనుగు లేనిదే ఏం చేస్తుందంటే మనుషుడు బ్రతకలేదు, సనుక్కుంటూనే ఉంటాడు. సనుగుడు అన్నాడు ఆయన, సనుగు కొనుక్కుడి. ఎందుకు సనుక్కోకుండా ఉండమన్నాడు? ఇదిగో న్యాయాధిపతి వాకట, న్యాయము తీర్చేవాడు తీర్పరైన క్రీస్తు ఇదిగో వాకట బయట ఉన్నాడు. ఆయన దగ్గరగా నిలిచి ఉన్నాడు. న్యాయం తీర్చేవాడు ఆయన. నీవు నేను కూడా న్యాయం తీర్చేవారము కాదు. న్యాయం తీర్చేవాడు ఆయన బయట ఉన్నాడని, వాకిట ఉన్నాడన్న. అందుకని ప్రకటన గ్రంథంలో చెప్పాడు, 3:20 అంటాడు, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమేమని తలుపు తీసినాడలా నేను అతని వద్దకు వచ్చును, అతడును నేను కలిసి భోజనము చేయుదమని. ఇదిగో తలుపు దగ్గర నిలుచున్నా. ఇప్పుడు న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంటే వాకిటి ఉన్నాడంటే తలుపు దగ్గర ఉన్నాడు న్యాయాధిపతి. న్యాయం తీర్చేవాడు, పరిశీలన చేసినవాడు, కనుక క్రియకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఇది వాకిట ఉన్నాడు. ఆయన తట్టుచున్నాడు. న్యాయకర్త ఆయన అన్నాడు కనుక న్యాయకర్త ఆయన అన్నాడు కనుక న్యాయమును తీర్చేవారు మనము కాదు. సనుగుకోకండి అని చెప్పాడు మాట. కనుక న్యాయం ఎప్పుడు అంటున్నాడు కనుక న్యాయము ఇదిగో న్యాయాధిపతి వాగట నిల్చున్నాడు. 10వ వచనంలో, నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపుకును మాదిరిగా పెట్టుకునడి. ఆయన సువార్త ప్రకటించిన బోధించిన ప్రవక్తలు కనుక వారి శ్రమ అనుభవించి వారు ఓపికతో మాదిరిగా ఉంటారట. వారు తిట్టినా మాదిరిగా ఉంటారు. చాలామంది తిడతానే ఉంటారు, మొఖం మీద తిడుతూ ఉంటారు. మనం ఎంత ఉపకారం చేసినా ఎన్ని మేలులు చేసినా వారికి అది అలవాటు. తిట్టకపోతే వారు తిన్నది జీర్ణము కాదు. అది మళ్ళీ ఎవరిని తిట్టరు, సువార్తకునే తిడతాడు, వాక్యం బోధించేవారిని తిడతారు. కారణం ఏంటి? వాక్యం ఏంటంటే 2 అంచెలు వాడగలిగిన ఖడ్గం. కనుక వాడగలిగినది కనుక వాక్యం ఏం చేస్తుందంటే అది విభజిస్తుంది, మూలుగలను విభజిస్తుంది, కీళ్ళను విభజిస్తూ ఉంటుంది, హృదయంలో దూరుకుంటుంది. కనుక వాక్యమును ఖండించినప్పుడు అది వేదనకు గురి చేసినప్పుడు కనుక వాక్యమును సరి చేసుకోరు. కానీ దానిని బోధించిన వారిని ఏం చేయాలి? తిడతానే ఉంటారు, సనుక్కుంటానే ఉంటారు. కనుకనే ప్రభువైన క్రీస్తు యొక్క యాకోబు భక్తుడు యొక్క వాక్యము రాయొచ్చు ఆయన అన్నాడు, ఒక్కని మీద మనం అన్నాడు. కనుక బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం ఓపికగా మాదిరిగా పెట్టుకున్నాడు. వారు చాలా ఓపికగా ఉంటారు, చాలా సహనంగా ఉంటారు. వారిని మాదిరిగా చూడండి మీరు అన్నాడు.
వారి మాదిరిగా చూడండి, వారిని ఒక్కసారి అని చెప్పి క్రింద ఏమన్నాడు తెలుసా? శ్రమానుభవమును ఓపుగా మాదిరిగా పెట్టుకోండి, సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా. వారు సహించుకున్నారు కనుక ఇప్పుడు వారిని ఏమన్నాలప్పుడు? ధన్యులే. నేను కాబట్టి సోరత్మను అనుకుంటే ప్రయోజనం లేదు, నేను కాబట్టి వీరుడును అనుకుంటే ప్రయోజనం కాదు. లోకంలో వీరుడివే, ఈ లోకంలో సోరత్వం కలిగిన వారమే కనుక ఈ లోకంలో మనము పౌరుషం గల వారమే కనుక తిట్టుచున్నప్పుడు మనము చాలా నాకంటే మించిన వారు లేరనుకుంటే మంచిదే, కాదంటలేదు. కానీ ఒక మాత్రం చెప్పుచున్నాడు యాకోబు భక్తుడు, ఏమనుకున్నాడంటే ఆయన ధన్యులు అనుకొనుచున్నాము కదా అన్నాడు. అంతే, వారు ధన్యులు. వారు మీకు మరలా సమాధానం చెప్పేవారు కాదు, మీతో ఎదురు తిరిగి పోరాడేవారు కాదు. వారు అనుకుంటారు అప్పుడు వాడు ఎదురు తిరుగుతలేదు కనుక వాడు ఎంత పిరుకువాడో అనుకుంటారు. ఎదురు తిరిగితే కనుక అది వాక్యానికి విరుద్ధం. వారు శ్రమ వచ్చినదని ఓపుకుతూనే ఉండాలి, దుఃఖం వచ్చినదని ఓపుకుతూనే ఉండాలి. కనుక వారు శ్రమ పెట్టారని ఓపుకుతూనే ఉండాలి. కనుక ఓపుకుతున్నప్పుడు ఏమన్నా ధన్యులు అనుకొనుచున్నాము కదా. వారు అనుకుంటారు నేనే గొప్పవాడు కదా అనుకుంటారు, కానే కాదు. సహనముతో ఓపుకుతో కనిపెట్టేవాడు ధన్యుడు. ఆ ధన్యత గురించి చెప్పాడు ఆయన. వాడు ధన్యుడు. మీరు అప్పుడు చెప్పాడు, మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా అన్నాడు. యోబు యొక్క సహనం ఎలాంటిది? స్నేహితులు దూషించారు, భార్య దూషించింది కనుక యోబును చూచిన వారు ముక్కు మూసుకున్నారు, యోబును చూచిన వారు అసహించుకున్నారు, యోబును చూచిన వారు తిట్టని వాడే కానీ తిట్టలేని వాడు ఎవడు కూడా లేడు. ఇంత భక్తిపరుడా అని ఏళన చేశారు ఆయన భక్తిని గుర్చి. ఆయన అన్నీ కూడా సహనంతో కనిపెట్టాడు. సహనంతో వింటారు కదా, యోబు యొక్క సహనం వింటారు కదా. ఆయన ఎంత జాలియు కనుకరం, ఎంత జాలి కలిగిన వాడంటే భార్య దూషించింది ఏమని? దేవుని దూషించి నీవు మరణముఖం చచ్చిపో అన్నది, చచ్చిపో అన్నది అని భార్యను కూడా ఏమనలేదు ఆయన. చచ్చిపోమన్నా కానీ అన్నాడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు, ఇంకేమనలేదు. ఆయన జాలిని గురించి చెప్పాడు, జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా అన్నాడు. ఆయన కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జాలి కలిగినాడు. యోబు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాయిగా ఉన్నాడు, సాయిగా ఉన్నాడు. ఎట్టి రీతిగానంటే యేసుక్రీస్తు వారు ఎట్టి రీతిగా అయితే శ్రమ అనుభవించాడో, శ్రమానుభవానికి గురయ్యాడో, యోబు కూడా అదే రీతిగా శ్రమ అనుభవించాడు. యోబు కూడా శ్రమల ద్వారా నెట్టివేయబడ్డాడు, ప్రజల ద్వారా ద్వేషించబడ్డారు, ప్రజల ద్వారా కుటుంబముల అక్కలు అన్నలు తమ్ములు అందరూ కూడా యోబుని విడిచిపెట్టేశారు. వీళ్ళందరూ యోబు శ్రమ వచ్చిందని విడిచిపెట్టేశారు. యోబు ఒక్కడే మిగిలి ఉన్నాడు. మరలా ఎప్పుడు చేరారు వీళ్ళందరూ అంటే యోబు ఆశీర్వదించబడిన తర్వాత మరలా వీళ్ళందరూ వచ్చారు యోబు దగ్గరికి. అక్కలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు. ఈ ఎన్ని శ్రమల్లో ఉన్నప్పుడు యోబును దూషించారు, ద్వేషించారు, కానీ యోబు దగ్గరికి వచ్చి బలపరిచిన వారు లేనే లేరు. యేసుక్రీస్తు వారు కూడా ఆ శ్రమలు అనుభవించుచున్నప్పుడు, ఆ సిలువను మోయిస్తున్నప్పుడు యూదులందరూ కూడా యేసును ద్వేషించారు. యూదులు తన కుటుంబస్తులందరూ ద్వేషించారు. యేసుక్రీస్తు వారి దగ్గర ఎవరు కూడా లేనే లేరు. ఆ సిలువలో వేలాడుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, ఆయన తల్లి ఉన్నది. కొందరు యేసును ప్రేమించిన స్త్రీలు ఉన్నారు. అందరూ యేసుని విడిచారు, యోబుని విడిచారు. కనుక ఈ రాత్రి వాక్యం చిన్న దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అంతగా అంటున్నాడు, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అన్నాడు. ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండమని దేవుని లేఖను మనకు తెలియజేసింది. కనుక వాక్యాన్ని మనం చూసినట్లయితే
రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం దాకా చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియజేశాడు. ఆయన రోమా సంఘాన్ని నిరీక్షణ గలవారై నిరీక్షించండి. దేవుని రాకడ గురించి, దేవుని రాకడగా నిరీక్షణ ఉంచండి. ఉంచాయన నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దుఃఖం వచ్చిందని ఏడవకుండా సంతోషంగా ఉండండి. శ్రమ వచ్చిందని ఏడవకుండా సంతోషంగా ఉండండి. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నిరీక్షణ గలవారే సంతోషించచ్చు, శ్రమ యందు ఓర్పు గలవారే. శ్రమ కలిగింది ఏం చేయాలనంట? ఓర్పు ఉండాలి. ఇంకంతే. శ్రమ కలిగింది ఓర్పు ఉండాలి. ఓర్పు చాలా ప్రాముఖ్యత. ఓర్పు చాలా ప్రాముఖ్యత. శ్రమ వచ్చిందని శ్రమ అనుభవించిన వ్యక్తిని చూసి ఎదటి వారు ఏమనుకుంటారు తెలుసా? వీడు దోషకుడు, నేరస్తుడు అనుకుంటారు. శ్రమ అనుభవించుతున్నవాడని అంత మాత్రం అనుకోడు. ఈయన కనుక దేనికి పనికిరానివాడు, అర్హత లేనివాడు అనుకుంటారు శ్రమ అనుభవించేవాడిని నుంచి వచ్చి. అయితే వాక్యం చెప్పుచున్నది, ఈ లోకంలో శ్రమ అనుభవించుతున్న వాని నుంచి వచ్చి ప్రజలు తృణీకరిస్తూనే ఉంటారు. ప్రేమించేవారు ఉండరు. ఎవరిని ప్రేమిస్తారంటే కనుక స్టేటస్కు కలిగిన వారిని, వాడు మోసగాడైనా ప్రేమిస్తాడు, వాడు అబద్ధకుడనైనా ప్రేమిస్తాడు, వాడు అనేక రకాల కనుక వ్యసనపరుడైనా ప్రేమిస్తాడు. కానీ ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు శ్రమ అనుభవించాడంటే వారిని ప్రేమించేవారు ఉండరు. వారిని కూర్చొనుకుంటారు కనుక వారిని చూచి ఎక్కిరిస్తూనే ఉంటారు. అదే పౌలు అన్నాడు, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవన్నారు. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు గలవారు అన్నాడు. మూడో మాట ఎప్పుడైనా ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. అది ప్రార్థన యందు మనం ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఉండాలంట. శ్రమ వచ్చేసింది ఇంకేమున్నది అక్కడ అయిపోయిందిలే అనుకోకూడదు. శ్రమలోనే ఉన్నది ప్రతిఫలం, శ్రమలోనే ఉన్నది ఆశీర్వాదం. యోబులు ఆశీర్వదించబడ్డ శ్రమే యోబును ఆశీర్వదించింది. యేసుక్రీస్తు శిలువ మరణము జయించడానికి శ్రమే శిలువ మరణమును జయించింది. శ్రమే. కనుక అంటున్నాడు పౌలు, అన్నాడు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేయటంలో కలిగి ఉండాలి పట్టుదల. ప్రార్థన ఉండదు కానీ బింకములాడుతూ ఉంటాం. వాక్యమును గురించి ఆలోచించము కానీ బింకములు ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధించిందని దానిని గురించి తెలుసుకొని పరిశీలించగానే బింకములాడుతూ ఉంటాం. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు రోమా సంఘానికి, ఓ రోమియోలో ఉన్న సంఘస్థులారా, మీరు ఎటు రీతిగా ఉండాలంటే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు అన్నాడు. ప్రార్థన యందు మనం ఏం చేయాలంట? పట్టుదల. ఎందుకు పట్టుదల కలిగి ఉన్నాడు? ఒక మాట చూపించి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం దాకా చదువుకుందాం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడి ఆయన అంధకారమందలి రహస్యములను ఎలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వానికిని తగున మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
సమయము రాకమును పనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. సమయం రాక ప్రభు అని క్రీస్తు వచ్చే వరకు తీర్పు తీర్చే మనిషి ఏ మనిషి మనకేం కానే. ఆ తీర్పు తీర్చేది ప్రభు అని క్రీస్తు ఒక్కడే. ఆ తీర్పు తీర్చేది ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే కనుక దాని కొరకు అన్నాడు, ఆయన అంధకారమందు రహస్యముల ముందు వెలుగులోనికి తెచ్చి, అంధకారములో ఉన్నవి, కంటికి కనబడనవి, మనుషులకు ఊహ అందనవి ఆయన వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు అప్పుడు బయలుపరుస్తాడంట ఆయన. ఇప్పుడు బయలుపరచబడకపోవచ్చు, ఇప్పుడు మనుషులకు బయలుపరచకుండా హృదయంలో దాచుకుండవచ్చు, ఎలుగుదూతలాగా అనేకులు మనం కనపడవచ్చు. అయితే వాక్యం అంటున్నది కనుక రహస్యమందున్న వాటిని ఎలుగులోకి తెచ్చి హృదయములో ఉన్న వాటిని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు అది దేవుని వలన కలుగు. మెప్పు ఎవరు ఇస్తారంట? ప్రతి వానికి కనుక తగిన మెప్పు ఎవరు ఇవ్వగలరంట? ప్రభువుని క్రీస్తు ఇవ్వగలడట. ఆ మెప్పు ఇచ్చేది ప్రభువుని క్రీస్తు, మనం కానే కాదు. ప్రభువుని క్రీస్తు ఆ మెప్పును ఆ ఆశీర్వాదమును అనుగ్రహించింది క్రీస్తు, మనుషులు ఎవరు కూడా కానే కాదు. రహస్యములో దాచబడిన వాటినన్నింటినీ, మరుగుబడి వాటినన్నింటినీ, హృదయంలో ఉన్న వాటినన్నింటినీ వెలుగులుగు తెస్తాడంట. వెలుగులుగు తెచ్చప్పుడు తీర్పు తీర్చేవాడు ఆయన. ఇప్పుడు మనం అంటాం రహస్యం ఉందన్నవి మనిషి ఎవడు కూడా గ్రహించడు, చూడని వాటిని ఎవరు కూడా గ్రహించరు. ప్రభు వెలుగులోకి తెస్తాడంట. హృదయంలో ఉన్న వాటిని వెలుగులోకి తెస్తాడట. వెలుగులో తెచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా ఆశీర్వాదము, ఘనత, దీవెన ప్రభు ఇచ్చేది. అందుకనే ప్రభు అని క్రీస్తు వారు చెప్పారు శిష్యులకు, అంజూరపు యొక్క చెట్టును గురించి ఉపమానం చెప్పాడు మాట. అంజూరపు చెట్టు పూసు ఉన్నదంటే, పచ్చగా ఉన్నదంటే వసంతకాలము వచ్చింది. కనుక యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును గురించి తన శిష్యులకు వాక్యమును బోధించుచు ఆయన రాకడ ఎట్టి రీతిగా ఉంటుందో, ఆయన రాకడకు గుర్తులు ఏమిటో, ఆయన రాకడకు వచ్చినప్పుడు తీర్పు ఎట్టి రీతిగా ఉంటుందో అని క్రీస్తు వారు ఉపమాన రీతిగా వాక్యం బోధించారు. కనుక ఈ రాత్రి వాక్యం దేవుని బిడ్డలారా, ప్రభు అని క్రీస్తు రాకడ సమీపం ఉన్నది కనుక ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టేవారు గాను ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు వాక్య భావం దీవించను గాక. ఆమె ధ్యాన పాట పాడుకుందాం.